వేలో వెళ్తున్నప్పుడు కార్యకర్తలంతా కలిసి ఉన్నప్పుడు అసందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారన్నది మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ. ఓకే, మనం ఒకసారి వైసీపీ వర్షన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మణరావు గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? లక్ష్మణరావు గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? లక్ష్మణరావు గారు, మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి ప్లీజ్. శివ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి. యా, వెరీ గుడ్ మార్నింగ్ లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు, వైసీపీ ఏ రకంగా చూస్తుంది ఈ డిప్యూటీ సీఎం అంశం? గత 3 రోజులుగా టీడీపీ నుంచి వస్తున్నటువంటి డిమాండ్లు మీరు చూస్తున్నారు లోకేష్ గారి విషయంలో, అలాగే సోషల్ మీడియా వేదికగా జనసేన చేస్తున్నటువంటి కౌంటర్లు కూడా మీరు చూస్తున్నారు. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు కూటమి పార్టీల్లో? అప్పుడే లోకలోకల్ స్టార్ట్ అయ్యాయి అనుకుంటున్నారా? యా, శివ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, జీ తెలుగు న్యూస్ వీక్షకులకి, యాజమాన్యకు హృదయపూర్వక నమస్కారం అండి. ఖచ్చితంగా శివ గారు, మనం ఊహించిందే ఆధిపత్య పోరు కూటమిలో జరుగుతూ ఉంది. ఆధిపత్య పోరు ఎందుకన్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే బీజేపీ పార్టీకి అతి సన్నిహితంగా, అంటే బీజేపీ పార్టీ వినియోగించుకొని రేపు రాబోయే కాలంలో ఆయన అంటూనే, నేను ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పొత్తు ఉంటుంది అని అంటూనే స్టేట్మెంట్ ఒకలాగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తన చూస్తే బీజేపీతో సఖ్యతగా ఉండడం, చిరంజీవి గారిని అంటగాగించడం, చిరంజీవి గారు అసలు ఆయన స్వభావం, కాంగ్రెస్ పార్టీ స్వభావం, ఆయన మనస్తత్వం అటువంటిది, సామాజిక బాధ్యత అయిన స్వభావం లాంటి చిరంజీవి గారిని కూడా ఇటు డైవర్ట్ చేయడం, బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ, బీజేపీ పార్టీ యొక్క భావజాలం కానీ చిరంజీవి గారికి ఏమాత్రం నాకు తెలిసినంత వరకు ఆయన ఇష్టపడడు. సో అయినా సరే పవన్ కళ్యాణ్ గారి యొక్క మొండ పట్టుదలతో చిరంజీవి గారిని టర్న్అవుట్ చేయడం, రేపు రాబోయే 2029 ఎలక్షన్కో 27 ఎలక్షన్ గానే బీజేపీతో పొత్తు పెట్టుకుని చిరంజీవి గారిని సీఎం క్యాండిడేట్ గా మరి బీజేపీ ప్రొడక్ట్ చేసి రేపొద్దున రాజకీయాలకి చిరంజీవి గారిని తీసుకురావాలనే నినాదంతో వీళ్ళు వెళుతున్నటువంటి యొక్క ఆడుతున్న గేమ్ ప్లాన్ లో పవన్ కళ్యాణ్ గారు జరిగినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే మరి కాకినాడలో పట్టుకున్నటువంటి ఆ సీజ్ ద షిప్ అన్న విషయం కానీ, ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ విషయంలో మాట్లాడిన పిఠాపురంలో ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ గారిని మార్చాలని చెప్పే విధానాలను కానీ, ప్రతి దగ్గర మన తిరుమల జరిగినటువంటి సంఘటనలో ఎవరైతే బిఆర్ నాయుడు గారు ఉన్నారో, ఎవరైతే సీఈఓ గారు శ్యామలరావు గారు ఉన్నారో, ఎవరైతే అక్కడ ఆ కమిటీ సభ్యులు ఉన్నారో, మీరందరూ కూడా ఖచ్చితంగా సారీ చెప్పాలి, అక్కడ తప్పు జరిగిందని ఆయన ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ కి నారా లోకేష్ గారు, అది పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత స్టేట్మెంట్, మాకు సంబంధం లేదు, ఇది టీడీపీ స్టాండ్ కాదు, అది జనసేన స్టాండ్, వాళ్ళు ఇచ్చుకున్నారని చెప్పిన విధానం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా కూటమిలో ఆధిపత్య పోరు అనేది జరుగుతూ ఉంది. ఈ ఆధిపత్య పోరుకి ఏంటంటే, టీడీపీ పార్టీ వాళ్ళు అనుకున్నటువంటి కార్యకర్తలు కానీ, వాళ్ళ నాయకులు కానీ ఏ ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక శక్తిగా ఎమర్జ్ అవుతూ ఉన్నాడు, ప్రజలకు వెళ్తూ ఉన్నాడు, ఆయన చెప్పిన మాటలు ఆ ప్రజలకు వెళ్తూ ఉన్నాయి, లోకేష్ గారు వెనకబడుతూ ఉన్నారు. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమైనా డిగ్రేడ్ అయితే చంద్రబాబు నాయుడు గారి ప్లేస్ లో మరి టీడీపీ పార్టీకి భవిష్యత్తు అయినటువంటి లోకేష్ గారికి మరి ఆ యొక్క పగ్గాలు అప్పచెప్తే మరి లోకేష్ గారు పార్టీని ముందుకు తీసుకెళ్తారు. రాబోయే తరానికి లోకేష్ గారే కదనే ఆలోచన విధానంలో టీడీపీ నాయకులు మరి లోకేష్ గారికి ఇస్తే తప్పే ఉందని మాట్లాడటం జరుగుతుంది. సో ఇక్కడ ఒకటే చెప్తాను సార్, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే తప్ప, లేదా పవన్ కళ్యాణ్ గారిని ఉన్నటువంటి ఆయన శక్తి సామర్థ్యాలను తగ్గించడానికి, ఆయన డిగ్రేడ్ చేయడానికి, మరి ఆయన్ని పక్కన పెట్టడానికి లోకేష్ గారిని తరాంచడం చేస్తున్నారు అనేది ఇది ఒక పొలిటికల్ గేమ్ అనేది మొదలు పెట్టారు. మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా సరే ఎంత సిద్ధాస్తంగా వాడుకొని వదిలేస్తారో మనకు చరిత్ర చెప్తా ఉంది. బీజేపీ పార్టీని ఎన్నిసార్లు వాడుకొని వదిలేస్తుందో మనం చూసాం. ఎన్నిసార్లు పొత్తులు పెట్టుకున్న పార్టీల్ని తొక్కతీసి తోలవలసిందో చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం. అవసరం వస్తే, ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా వాళ్ళతో ఆ ఎలక్షన్ లో గెలవడానికి ఎన్ని ప్లాన్లు వేయాలో, ప్రజలకి ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్పాలి, వాగ్దానాలు ఇవ్వాలో చెప్పడంలో ఆ దిట్ట చంద్రబాబు నాయుడు సార్ అలాగే వినియోగించుకుంటారు. ఈ రోజుల్లో ఎలక్షన్లు అయిపోయి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. సో ఇక్కడ పొమ్మనలాగా పొగబెట్టే కార్యక్రమం అయితే జరుగుతా ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ ఎస్టాబ్లిష్ చేయాలో, వాళ్ళ పార్టీని నిలబెట్టుకోవాలని ప్లాన్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏదైతే వాళ్ళు అనుకున్నటువంటి విధానం కొనసాగుతుంది త్వరలోనే తెలిసింది. శివ గారు, మేము అడుగుతున్నాం
రైట్, మనం దీనివల్ల మాకు ఊగింది లేదు, వచ్చేది లేదు, తెలుగుదేశం వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. మనకి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క నిమిషం, ఒక శివగారు, ఆనంద్ ఒక్క సాగర్ గారు నిమిషం. జాయిన్ అయ్యారు. ఆనంద్ సాగర్ గారు మళ్ళీ వస్తాను నేను. లక్ష్మణరావు గారు, ఆనంద్ సాగర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే ఆనంద్ సాగర్ గారు. నమస్కారం అండి. ఆనంద్ సాగర్ గారు, ఏం జరుగుతుంది కూటమి పార్టీ